రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలో మే నెల 2వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన మే నెల 2వ తేదీన చేపట్టిన భారీ బహిరంగ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చేపట్టిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కలిసికట్టుగా అందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరావు, కటారి వాసుదేవ నాయుడు, హరిదాస్ గౌరీశంకర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరీముల్లా, మొహమ్మద్ కుదూస్, వంగా సాంబిరెడ్డి, కేసన కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ అతిరత మహారథులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అన్ని తెలుసు. కేవలం లెక్కల కోసమే మేము మాట్లాడాల్సిందే కానీ అన్ని మీకు తెలుసు. మీటింగ్ ఎట్లా పెట్టాలి, మీటింగ్ ఎట్లా చేయాలి, ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించాలి, ఇవన్నీ మీకు తెలుసు. మీ అందరూ ఉమ్మడి సహాయ సహకారంతో గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, శాసనసభ్యులు, ప్రస్తుత మంత్రివర్యులు, లెజెండ్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ రోజు ఎంతో గౌరవంతో మనం పిలిచిన వెంటనే ఎన్నో మీటింగ్లు హాజరై మరి డెల్టా టైగర్గా పిలువడుతున్నటువంటి ఆలపాటి రాజగారిని మన ఎమ్మెల్సీ కోసం మనం అందరూ కష్టపడ్డాం. నాకు తెలిసి స్టేట్ రికార్డు కాదు, జాతీయ రికార్డు అనుకుంటా. 82,000 మెజార్టీతో మీ అందరూ కష్టపడి గెలిపించారు. అంటే జనాలకి ఒక ఎమ్మెల్సీ కాదు, 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. గెలిపించినందుకు నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది. నేను కూడా మీ తెనాలి వాడిని, ఇక్కడ కూడా నేను మెంబర్షిప్ తీసుకుంటాను. ఈ రకంగా ఇద్దరు ఎమ్మెల్సీ అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆయన మీరందరూ 82,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు. అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ, పిహెచ్డి పెద్దవాళ్ళంతా, ఆఫీసర్స్, ప్రొఫెసర్లు అందరూ కూడా అంత మెజార్టీ వచ్చిందంటే మరి ఎన్డీఏ బలం ఏంటో శత్రువులు తెలిసింది. జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ, మన మిత్రపక్షము, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మరి 5 లక్షల మందిని తీసుకురావడానికి మొత్తం రాష్ట్ర 175 నియోజకవర్గాల నుంచి చాలా దూరం ఉన్నాయి. మా కర్నూలు కానీ, రాయలసీమ జిల్లాలు చాలా, చిత్తూరు, కర్నూలు నుంచి దూరం ఉన్నాయి. మనం మిగిలింది నియర్ బై ప్లేసెస్, దగ్గర ఉండే ప్లేసెస్, రాజధాని దగ్గర ఉండే మన ప్లేసెస్ ఎక్కువ మందిని తరలించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో కూడా ఆ రోజు చర్చలో వచ్చిన ప్రధానమైన అంశం ఏంటంటే తెనాలనే 30,000 ఫస్ట్ తెనాలతో స్టార్ట్ చేశారు. 30,000 మంది తెనాలకే ఫిక్స్ చేశారు. కారణం ఏంటంటే మీరు 82,000తో ఎమ్మెల్సీ గెలిపించారు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ జనాలు తరలించాలని ఆ రోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ 30,000తో స్టార్ట్ అయ్యి అన్నీ ఇంకా నియర్ బై వాటికి 25, 30, 20 ఈ రకంగా ఫిక్స్ చేసుకుని మనం పెట్టాము. దీనికి సంబంధించి మన టార్గెట్ 30,000. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కానీ మీరు కానీ 30,000 అనేది నథింగ్. అయితే ఎండాకాలం 40 degrees ఉంది. దానికి సంబంధించిన ఏం చేయాలనేది కూడా మీ అందరి సలహాలు, సూచనలు ఇస్తే జాగ్రత్త తీసుకుని ఏదైతే 30,000 మంది టార్గెట్ ఇచ్చారో దాన్ని తగ్గకుండా, ఎందుకంటే పెద్దలందరూ కూడా మనం జనాల వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా జనాలు మాత్రమే 30,000 మందిని తీసుకొస్తారు అనేది కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. అక్కడ నన్ను కూడా లేపు చెప్పారు, తెనాలి నువ్వు చూసావు కదా ఎంతమంది వస్తున్నారని చెప్పారు. నేను కూడా తగ్గేది ఏం లేదని చెప్పాను. మా వాళ్ళంతా టీం అవుతుంది. రేపు జరగబోయే మీటింగ్కి భారీ స్థాయిలో తెనాలి నుంచి మరి ఆలపాటి రాజా గారు ఇటు, అటుపక్క నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు. వారి ఇరువురిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు తెనాలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనాన్ని తరలించిన మరి కూటమి నాయకులందరికీ మరి వాళ్ళు అక్కడ మీటింగ్లో దద్దరిల్లేటట్టుగా వారి పేరు రాగానే మన తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చిన
కార్యకర్తలు మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో ఎక్కి వాళ్ళ యొక్క భోజన వసతులు అన్నీ సక్రమంగా కార్యక్రమం తీసుకొని ఒక్క వ్యక్తికి మినిమం 6 నుంచి 8 లీటర్లు వాటర్ కావాల్సి వస్తుంది. ఎండాకాలం ఎక్కువ టైం పడుతుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం టైంలో వీళ్ళు భోజనం చేయడానికి కానీ లేకపోతే అనేక కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి బస్సుకి భారీ స్థాయిలో మన కార్యకర్తల్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా డ్వాక్రా మహిళలు కావచ్చు, పార్టీ మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరినీ అక్కడికి తరలించి తీసుకొని మళ్ళా తెనాలి నియోజకవర్గం